మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో కూర్చున్నప్పుడు రాహుల్ గాంధీ గారు రకరకాల విమర్శలు, శివుడి ఫోటో, రకరకాలుగా హిందువులు, హింసావాదులు రకరకాలుగా విమర్శించడము ఇవన్నీ జరిగినాయి. వీటిపైన హిందువుల పైన మాట్లాడడం వల్ల ఒరిగేదేంటి? దీనిపైన మీ మీరు గమనించాలి. అంటే ఏ టాపిక్ అయినా పరిశీలన చేయండి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విదేశీ పార్టీ, వాస్తవం ఇది. WHO హ్యూమ్ అనేవాడు స్థాపించాడు, నెంబర్ 1. అలాగే గాంధీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మన రూపాయి నోట్ల మీద ఉండే ఆయనకి నెల నెల 100 రూపాయలు వచ్చేదంట. ఎక్కడి నుంచి? బ్రిటిష్ వాళ్ళ నుంచి. మొన్న ఎవరో ఒక లేఖ పెట్టారు. సో 100 రూపాయలు ఎక్కడ తీసుకున్నాడు? బ్రిటిష్ వాళ్ళ దగ్గర. ఎవరి మీద ఫైట్ చేశాడు? బ్రిటిష్ వాళ్ళ మీద. నువ్వు నమ్మాలంతే. ఓకే. అలాగే వాళ్ళ ఫోన్ వాడుకోవడం, వాళ్ళ కారు వాడుకోవడం, ఒక్కసారి కూడా దెబ్బ తినకపోవడం, ఒక్క దెబ్బ కూడా తినకపోవడం, అందరికి బుల్లెట్లు జరిగి నడి రోడ్డు మీద చనిపోతుంటే కూడా తనకి. సో దీన్ని బట్టి మనకి అర్థం. సో అదేదో అంటారు కదా, అదేంటంటారు, క్రికెట్లో అంటారే ముందే ఫిక్స్, మ్యాచ్ ఫిక్స్, అంతేనా? మ్యాచ్ ఫిక్స్ అని మనకి అర్థమైపోద్ది. అది పక్కన పెడదాం. ఓకే. అండ్ నెక్స్ట్, ఎవరు పిఎం అవ్వాలి అని ఓటింగ్ పెడితే 22 రాష్ట్రాలు ఏమో ఉంటే 21 మంది పటేల్కి వేశారు. సో అయినా పటేల్ పిఎం అవ్వలే. ఈ పొరమోకి అయ్యాడు. అదే సుఖరోగి, అతని పేరేంటి? చిచి నెహ్రూ. ఓకే. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో వాడు ఏం చెప్పాడంటే, ఐఎమ్ ద లాస్ట్ ఇంగ్లీష్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు. నేను చెప్పలే. బై కల్చర్ ఐఎమ్ ముస్లిం, బై ఎడ్యుకేషన్ ఐఎమ్ క్రిస్టియన్, బై యాక్సిడెంట్లీ ఐ బార్న్ యాజ్ హిందూ అని చెప్పాడు. సో వాళ్ళ తాత ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, ఈ నెహ్రూ కూతురు ఎవరు, ఈ కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంది, ఈ కూతురు అయిన ఇందిరకి పుట్టినటువంటి రాజీవ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఆ ఎవరిని పెళ్లి చేసుకుంటే 54 ఏళ్ల యువకుడు పుట్టాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ నాట్ జస్ట్ జోకర్, ఈజ్ ఆల్సో అదర్ కంట్రీస్ బ్రోకర్. ఎందుకంటే బ్రోతలు పుట్టాడు కాబట్టి ఇంకా బ్రోతల్ మెంటాలిటీతోనే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ ఎప్పుడు కూడా ధర్మనాశనం చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెసే అఫిడవిట్ ఇచ్చింది సుప్రీంకోర్టుకి, మాకు రామాయణం మీద నమ్మకం లేదు అని. మరి ఖురాను మీద నమ్మకం లేదు అని ఏమన్నా ఒకటి ఇస్తుందా? బైబిల్ మీద నమ్మకం లేదని ఇస్తుందా? ఎందుకంటే వాళ్ళ మోటో అది, హౌ టు డిస్ట్రాయ్ దిస్ కంట్రీ. మీరు గమనించండి. అంటే ఇదంతా చరిత్ర సుమ, నా సొంతం కాదు. మన దేశంలో హిందుత్వాన్ని నశింపచేయడానికి మొఘళ్ళు, తురుష్కులు, హూనులు, శకులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఎంతోమంది ప్రయత్నం చేశారు. హిందువులను నశింపజేశారు, దేవాలయాలను నశింపజేశారు, గోవుల్ని నరికారు, స్త్రీలను మానభంగం చేశారు, ఎత్తుకుపోయారు, మతం మార్చారు, దేశాన్ని ముక్కలు చేశారు. దే డన్ ఆల్. కానీ ఇందిరాగాంధీ అధికారంలో ఉండి ఎంతకంటే ఎక్కువ చేసింది. ఏంటది? ఈ త్రికోణం బొమ్మోడి పెట్టి హిందూ జనాభా నియంత్రణ, హిందువులు మాత్రమే తగ్గించబడ్డారు. ఆవిడ హయాంలో బలవంతంగా మగవాళ్ళకి నియంత్రణ చేయబడింది. ఆ విధంగా హిందూ జనాభా గ్రాస్టికల్లీ తగ్గింది. సో కాబట్టి ఆ జాతి నుంచి వచ్చిన జాతితో కూడా ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు శివుడు బొమ్మ చూపించాడు, జీసస్ చూపించాడు, వాడు క్రిస్టియను, రాహుల్ అనేవాడు క్రిస్టియన్, వాళ్ళ అమ్మ క్రిస్టియను. వీళ్ళు వాడుకోవడానికి గాంధీ తోక. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళ అక్క, వాళ్ళ భర్త పేరేంటి? వాద్రా. సో షీఈ్ సపోజ్ టు బి కాల్డ్ ప్రియాంక వాద్రా. మళ్ళీ కానీ పిలిచేది ప్రియాంక గాంధీ. గాంధీకి వెళ్ళకి సంబంధం లేదైనా అది వాడేసుకుంటూ ఉంటారు, జనాన్ని చీట్ చేయాలి కాబట్టి. పాకిస్తాన్ అనే దేశం ఎందుకు పుట్టిందో నెహ్రూ యొక్క వీడియోస్ కూడా ఉన్నాయి, అతను మాట్లాడింది. ఇంకా పుస్తకాలు దండిగా ఉన్నాయి.
కాబట్టి ఈ దేశ నాశనాన్ని కోరుకుని ఈ దేశం ఎప్పుడు అఖండంగా ఉండాలని కోరుకోనటువంటి, ముక్కలవ్వాలని కోరుకునేటువంటి, ఈ దేశంలో ఎందరో సైంటిస్టుల్ని చంపించినటువంటి, దేవాలయాలు సొమ్ము పట్టుకెళ్ళి హాజ్ యాత్రకి జెరూసలేంకి ఇచ్చేటువంటి ఆలోచనలు చేసినటువంటి వీళ్ళ నుంచి నువ్వు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తావు? వీడు నేను దత్తాత్రేయ గోత్రికునే అన్నాడు. వీడు కేరళ వెళ్ళి చికెన్ వండుతాడు, బీఫ్ వండుతాడు. రామాలయాన్ని కూల్చేస్తాము అని చెప్పినటువంటి వాళ్ళతో వీడు అంటగాగుతాడు. సో ఈజ్ జాతి తక్కువ ఫెలో తప్ప ఇప్పుడు నేను చెప్పగలను, నేను హిందువునని నేను చెప్పగలను, అసలు ఓవైసీ చెప్పగలడు ముస్లిం అని, ఓకే, ఆంటోని చెప్పగలడు క్రిస్టియన్ అని. వీడు ఎవడు చెప్పని చూద్దాం, అల్బెత్రా వీడెవడు చెప్పను, వీడు ఏ జాతితో చెప్పని చూద్దాం. రాహుల్ గాంధీ ఏ జాతి?